వెల్కమ్ టు కలగూరగప్ప. చాలా రోజుల తర్వాత వంట చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ మనకు చాలా టమాటాలు తెంపినప్పుడు అప్పుడు చేసి చూపిస్తాం అనుకున్న కూర కుదరలేదు, చూపించలేదు. అండ్ ఇక్కడ కొన్ని మొలకలు వేసిండ్రు, అవిట్లో కూడా ఆల్మోస్ట్ ఎండాకాలం ఎట్లుంది అంటే విపరీతమైన ఎండలతోటి లైట్గా కాసినాయి కాయలు. ఆ కాయలు చూసినాక అనిపించింది అరే కాయలు మిస్ అయిపోతాం మళ్ళీ అనిపించి మీకు కూర చూపిద్దాం అనుకున్నాం. సో టమాటా పండ్లు కాదు, అట్లనే పసరకాయలు కాదు, దూరకాయలకు కన్వర్ట్ అయ్యే టైంలో అంటే లిటిల్ బిట్ వైటిష్ అవుతాయి, గ్రీన్గా కాకుండా తెల్లగా అవుతుంటాయి ఆ టైము. అండ్ లైట్ ఎల్లోకి మారే టైంలో అనమాట, ఆ టైంలో దాన్ని దూర టమాటాలు అంటారు. సో దూర టమాటాలు పెసరపప్పు కూర వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. టమాటా ఫ్లేవర్ ఉండదు, బట్ కమ్మగా ఉంటుంది. అది చెప్పడానికి కూడా నాకు పర్ఫెక్ట్గా రావట్లేదు కానీ సూపర్ ఉంటుంది అబ్బా. ఇంకా చపాతీలకు, జొన్న రొట్టెలకు అయితే అద్దిరిపోతుంది. అండ్ అన్నానికి పక్కన పెట్టుకొని తింటే అన్నానికి కూడా సూపర్ ఉంటుంది. పెరుగన్నంలో ఇంకా బాగుంటుంది. ఇట్లా రకరకాలుగా తినొచ్చు కాబట్టి దూర టమాటాకాయలు తెంపుకొచ్చుకుందాం రండి. నాతో పాటు మా వానర సైన్యం కూడా వస్తుంది. కచ్చి టమాటాలు కావాలరా? అవే చూస్తున్నాయి తప్ప ఆడున్నాయి పో తెప్పండి. దూరకాయలు అంటారు, కచ్చి టమాటాలు అన్నారు. మళ్ళా కొంచెం అటు ఇటుగా ఉండాలా. సన్ గ్లాసెస్ పెట్టుకొని తీయాలనా వీడియోలు? పట్టుకో పట్టుకొచ్చింది హోర్రే పట్టుకోరా. పువ్వా టమాటా పెట్టుకున్నా. టమాటా పెట్టుకుంటారే నెత్తిలా? But you look like you would do something like that. ఇంకా కాయలు 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 తెంపండి, ఏం కాదు, బాగుంటాయి, సూపర్ ఉంటాయి. అవునా? మరీ కసరకాయలు కాదు, అగో కింద ఉన్నాయి, అది బాగుంటాయి. ఎస్ బాస్, ఎస్ బాస్, బాగుంటాయి, ఇవి బాగుంటాయి. అరే చిన్న 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 1 2 3. అరే ఉండు బై. ఇది రండి ఇంకా ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. మళ్ళీ నేను తమ్నేల్ మార్చుకోవాల్సి వస్తుంది. దూర టమాటాలు పోయి పండు టమాటాలు అయితే చాలా. అయ్యో పట్టు కొలిసి. ఇదేమత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా. అంటే ఎన్ని ఉల్లిగడ్డలకు వస్తున్నా అని చూస్తున్నా, బట్ దీనికి ఎక్కువ పడతాయని మర్చిపోయినా. మళ్ళా ఎక్కువ పడతాయా? ఎక్కువ పడతాయి. నువ్వు ఎప్పుడు ఏడవా కోసేటప్పుడు? అమ్మ ఎప్పుడు ఏడవా కోసేటప్పుడు? కోసేటప్పుడు ఎప్పుడు ఏడవా అంటే మీ నాన్న తిట్టి తిట్టి నేను ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్ళు అయిపోయినాయి. బాగుంది జోక్. ఎవరు నమ్మరు? ఎవరు నమ్మరా? నాన్న తిట్టిండంటే ఎవరు నమ్మరా? నేనే నమ్ము. ఇట్లా తయారు మిరపకాయలు చిన్న చెలేపు కళ్ళకెళ్ళి నీళ్ళు పోవాలా, అంటే ఏడ్చిన ఉంటుంది అది. మిరపకాయలు ఇట్లనే కొయ్యాలా, వేరేలా కోయకుండి. అంటే ఒక్కొక్క కూరలో ఒక్కొక్క రకంగా ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. కొయ్యడము, కోసిన దాన్ని బట్టి టేస్ట్ మారుతుంది. తెలుసా నీకు? తెలుసా? హాస్టల్ నుండి నీకు తెలియదా? హాస్టల్ నుండి తెలియదు, అన్నీ కలిపి వేసేస్తారు. సో
సో పేస్ట్ చేస్తే ఒకలాగా వస్తుంది, పచ్చా పేస్ట్ చేస్తే ఇంకొకలాగా వస్తుంది టేస్ట్. అండ్ చిన్న ముక్కలు ఇట్లా వస్తాం కదా, అదొక టేస్ట్ వస్తుంది. ఇట్లా నిలువుగా జీరి కట్ చేస్తాం కదా, ఇంకోలాగా టేస్ట్ వస్తుంది. కుకింగ్ క్లాసెస్ అనుకోండి. సో ఇదన్నమాట దోర టమాటాకాయలు పెసరపప్పు కూరకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అంతే. అండ్ పెసరపప్పు పొట్టు తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ది తీసుకోవచ్చు. బట్ పెసరపప్పు ఎప్పుడైనా పొట్టుతో వండుకుంటేనే బాగుంటుంది. బట్ ఇందులో మాత్రం కలర్ఫుల్గా ఉండాలన్నమాట. కలర్ఫుల్గా ఉండడానికి తెల్ల పెసరపప్పు బాగుంటుంది. మామూలుగా అయితే పెసరపప్పు టమాటో, లేదంటే పెసరపప్పు మామిడికాయ, పెసరపప్పు చింతకాయ, పచ్చిమిరపకాయలు చింతకాయలు వేసి కొంచెం లిక్విడ్ లాగా చేసుకుంటే మాత్రం అప్పటికప్పుడు తినాలా, ఇక అమృతానికి ఈక్వల్ అనమాట. అది అంత బాగుంటుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే పెసరపప్పు అట్లాంటి తొందరగా పురుగు పడతాయి అనుకుంటారు, అస్సలు పట్టవు. కానీ వేయించి పెట్టుకోవాలి, లైట్గా పెసరపప్పు వేయించి పెట్టుకుంటే మాత్రం. నా దగ్గర వేయించిన పెసరపప్పు 3 ఏళ్ళు అవుతుంది, అట్లనే ఉంది పొట్టు పెసరపప్పు, ఒక్క పురుగు కూడా రాలేదు. అండ్ డబ్బాలో పోసి పెట్టుకున్నా అట్లనే ఉందన్నమాట. సో అది చిట్కా, ఒక పెసరపప్పు వేయించి పెట్టుకోండి, ఇంత శనగపప్పు గిన్నెపప్పు వేయించుకోకండి, ఓకేనా. పెసరపప్పు చాలా చలువ, మంచిది హెల్త్కు. ఎస్, ఇవి కారం ఎక్కువ ఉన్నాయి, అయినా సరే ఇవి చాలు. మా లెక్కన, మీ లెక్కన 4-5 వేసుకోండి చాలు. కానీ మళ్ళీ మిరపపొడి వేయకండి. ఇవి అనమాట కరెక్ట్ మాట్లాడితే ఇట్లా ఉండాలా. ఇది దోర టమాటాకాయలు అంటారు అనమాట. ఇవి ఓకే, లిటిల్ బిట్ ఓకే, కానీ ఇవి కూడా కొంచెం పండనికి వచ్చినాయి. వీటిని వేస్తే టేస్ట్ వస్తుంది. మీకు మార్కెట్కి పోయినప్పుడు ఈ టైప్లు ఉంటాయి కదా, అవి ఏరుకొచ్చుకోండి. మనం మామూలుగా జనరల్గా ఈ పండ్లు తెచ్చుకుంటాము, పండ్లు వద్దు. ఇది కరెక్ట్ దీనికి సూట్ అయ్యే టమాటాలు ఇవి. మనం ఫుల్ టమాటా తోట ఉన్నప్పుడు అనుకున్న ఈ కూర చేద్దామని అస్సలు కుదరలేదు. ఇన్ని రోజులు అవుతుందన్నమాట. అటు పండు ఇటు కాయ కాకుండా ఇట్లా ఉండాలి, దూరకాయలు అంటారు వాటిని. ఇదన్నమాట దూర టమాటాకాయలు కోసేసినాం. రైట్, నూనె కాగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర, ఆవాలు, దాని తర్వాత వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు అనమాట. మీకు నచ్చినంత వేసుకోండి. పెసరపప్పు ముందే వేయండి, కొంచెం మంచిగా నూనెలో కాగితే కమ్మగా ఉంటుంది, లేదంటే కొంచెం పచ్చిగా ఎట్లెట్లనే ఉంటుంది అనమాట. నూనెలో ఎగుతుంటే కమ్మటి వాసన వస్తుంది. ఇది గోల్డెన్ కలర్లో వస్తుంది. అయితే నేను ఇందులోనే మొత్తం ఉల్లిపాయలు అవన్నీ వేసేయచ్చు. బట్ నేను ఏం చేస్తాను అంటే ఇట్లా కాగినాక కొంచెము తీసి పెడతా పప్పు, లాస్ట్లో కలిపితే అది పప్పు పట్టు కిందికి వస్తే సూపర్ ఉంటుంది అనమాట. ఇట్లా కొంచెం తీస్తా, ఎక్కువ అక్కర్లేదు. జనరల్గా నేను ఎప్పుడు ఏ వంటలు చేసిన ప్రాసెస్లు సింపుల్గా చూపిస్తా, బట్ ఇది కమ్మగా ఉంటుంది అబ్బా, తేడా వస్తుంది కర్రీలో, అందుకే చూపిస్తా. ఇదన్నమాట, దీన్ని పక్కకు పెట్టుకుందాం. అండ్ దీంట్లోనే మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒకసారి వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసిన, ఓకేనా, అట్లనే ఉండాలి అది. సఫిషియెంట్గా మిరపకాయలు వేసుకోండి, మిరప్పొడి అస్సలు వాడొద్దు దీంట్లో, ఓకే. కర్రీ చూడడానికి కచ్చా పచ్చా ఉంటుంది, బట్ రొట్టెలకు, అన్నానికి కమ్మగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, అవసరం లేని వాళ్ళు ఉట్టి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్.
ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దాం అంతే. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే పొడి కూర లాగా ఉంటుంది, అట్లనే గ్రేవీ కాదు, ఇది పొడి కూర లాగా ఉంటుంది, కానీ కొంచెం మగ్గాల, ఎక్కువ తక్కువ కాకుండా. దీంట్లో ఇప్పుడు ఉప్పు, అండ్ ఫైనల్లీ వేయాల్సిన ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ ధనియాల పౌడరు, అండ్ మనం తీసి పెట్టిన ఇది పప్పు. మరీ లాస్ట్కి వేస్తే ఆ ఫ్లేవర్ దీంట్లోకి రాదు. ఇట్లా అనమాట, భలే ఉంటుంది కాంబినేషన్ కలర్ కూడా. నా అందుకే ఇంట్లో పొట్టు పెసరపప్పు తెచ్చుకున్నా కానీ కలపలేదు. అంటే నేను ఎప్పుడు వేసినా ఇట్లా వైట్ వేస్తా, పొట్టు పెసరపప్పు వేయను దీంట్లో. సో గార్డెనింగ్ చేసేటప్పుడు, వంటలు చేసేటప్పుడు సూపర్ ఉంటుండే అబ్బా మీతో ఇంటరాక్షను. ఈ మధ్య ఎందుకు ఇంకా నేనే పనుల్లో పడిపోయి మీతో మాట్లాడట్లేదు. అంటే నాకు లైఫ్లో ఒక భాగం అయిపోయింది మీ కామెంట్స్ చదవడము, మీ తిట్లు వినడము, మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది. అది కొత్త వీడియో పెట్టకపోతే సరిగ్గా రావు కదా, ఇక నాకు ఏందో మిస్ అయిన ఫీలింగ్ అనమాట. అంటే నన్ను ఎవ్వరు పలకరిస్తలేరు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఆ ఫీలింగ్ అనమాట. ఆ టైంలో కర్మగాలి కళ్యాణ్ కొట్లాడింది అనుకోండి, ఇంకా బాధ అనమాట. అయ్యో ఈయన కొట్లాడుతుండు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎవరు లేరు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మీతో మాట్లాడకపోతే. సో అంత కరెక్ట్ అయిపోయినరు. యాక్చువల్లీ వాళ్ళ మార్నింగ్ గాయత్రి రిటర్న్ వెళ్ళింది. సో ఎయిర్పోర్ట్లో ఇద్దరు కలిసిండ్రు, 2 ఫ్యామిలీస్ కలిసినాయి మనకు. దానికి ఇష్టమైన కూర ఏంటంటే వంకాయ టమాటా. నాకు అర్జెంటుగా వండి పెట్టలేమని కొట్లాడింది, బట్ అప్పటికి 2 సార్లు వండి పెట్టినా. ఇంకా ఇంకేం తింటుంది అది బాగా, ఏదన్నా దూరంకెళ్ళి వచ్చినప్పుడు ఏది పెట్టినా తింటారు అనుకోండి, అదే విషయం. బట్ నేను వండిన నీళ్ళు పోసి వంకాయ టమాటా వండుతా కదా, అది మాత్రం చాలా ఇష్టం గాయత్రికి. చాలా. సో నా పనులన్నీ ఇట్లా తొందర రిలాక్స్ అయిపోయి తొందరగా బాగా వంటలు చేసుకుంటా మీతో ముచ్చట్లు పెట్టాలని నన్ను కోరుకోండి అబ్బా, సరేనా? ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ముక్కలు మెత్తగా ఇట్లా దగ్గరికి కావి ఇట్లనే ఉంటాయి, కానీ సో మగ్గిపోతాయి అన్నమాట. మనకి ఇట్లా తెలిసిపోతుంది, ఇట్లా జస్ట్ చూడండి ఇట్లా, అంతేగా కచ్చా పచ్చా ఉంటాయి, కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. పచ్చివాసన రాదు, ట్రస్ట్ మీ, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక 2 minutes పెట్టి తీసేద్దాం అంతే, ఇంకా అయిపోయింది. ఎస్ అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళిపోవడమే. అక్కడ కూర్చొని చూపిస్తే ఎట్లయిందో. మట్టి కుండలను అస్సలు నమ్మొద్దబ్బా, భలే కాలుతుంటాయి వేడిగా. అమ్మా ఒక మంచి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫైనల్గా దోర టమాటాల పెసరపప్పు కూర వండి చూపించినబ్బా. సో అనుకోని మిస్ అయ్యి చూపిస్తే ఇట్లనే సంతోషంగా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా చూసినా ఇట్లా టమాటాల పొడిపప్పు కూర, టమాటాలు వేసినాక పొడిపప్పు ఏడవుతుంది, బట్ నేను చేసి చూపించిన. అండ్ కమ్మగా ఉంటుంది. మార్కెట్కి పోయినప్పుడు దూరకాయలు తెచ్చుకోండి, ఇట్లా వండుకొని తినండి, ఓకేనా? అంటే జనరల్గా దూరకాయలు తెచ్చి టమాటా పచ్చడి అట్లాంటివి చేస్తారు, కానీ పొడిపప్పు కూర వండుకోరు చాలామంది. నాకు బాగా తెలుసు, నేను బాగా చూపిస్తున్నాను అనుకుంటున్నా. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మంచి ఇంకా వెరైటీలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా శ్రీదేవి టేస్ట్ చేయకపోతే ఏదన్నా బాగుంటుందా? అంత బాగోదు, ఎందుకంటే జెన్యూన్ రివ్యూ ఇస్తా. నాది అని పార్షాలిటీ చూపియను. అన్నం లేకుండా కూర పెట్టుకొని తింటున్నా. ఓకే ఓకే. అల్టిమేట్ అబ్బా.
ఎట్లుంటుందంటే లైట్గా పుల్లగా ఉంటుంది, పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కారం కారం ఉంటుంది, పెసరపప్పు పంట కింద నలుగుతుంటుంది, ఫైనల్గా అద్భుతంగా ఉంటుంది అనమాట. నేను చేసిన అని పోడుకోవట్లేదు, లిటరల్గా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు చూడండి డిఫరెంట్ కమ్మదనం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కనెక్ట్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. Hmm.